రాజా రఘువంశీ సోనం హనీమూన్ కేసు గురించి మీరు వార్తల్లో చూసి ఉంటారు. వీరిద్దరి మ్యారేజ్ మే 11వ తారీఖున 2025లో జరుగుతుంది. మే 20వ తారీఖున హనీమూన్ కని మేఘాలయ వెళ్తారు. 3 రోజుల తర్వాత అంటే మే 23 రోజు ఈ జంట మిస్సింగ్ అవుతుంది. వీరిద్దరు కూడా సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ప్రకారం ఆ రోజు రాజా రఘువంశీ బ్లాక్ జాకెట్ మరియు సోనం వైట్ షర్ట్ వేసుకుని ఒక వైట్ సూట్ కేసుని వాళ్ళతో తీసుకెళ్తారు. మేఘాలయ నుండి షిల్లాంగ్కి వీరిద్దరు హోమ్ స్టే కొరకు వెళ్తారు. అయితే ఒక్కరోజు తర్వాత అంటే మే 24వ తారీఖున మేఘాలయ పోలీసులు వారి స్కూటీని ఒక కెఫేకి ఎదురుగా పార్క్ చేసి ఉన్నట్టు కనుక్కుంటారు. తర్వాత జూన్ 2వ తారీఖున పోలీసులు రాజా రఘువంశీ బాడీని ఒక వాటర్ ఫాల్స్ దగ్గర లోయలో పడి ఉండడం కనుక్కుంటారు. రాజా బాడీని వారు అతడి చేతికి ధరించే స్మార్ట్ వాచ్ ఆధారంగా గుర్తుపడతారు. అతని బాడీ దగ్గరే ఒక రక్తపు మరకలతో ఉన్న జాకెట్ దొరుకుతుంది. అలాగే అక్కడ నుండి 6 కిలోమీటర్ల దూరంలో మక్మా అనే గ్రామంలో ఒక రెయిన్ కోట్ రక్తపు మరకతో దొరుకుతుంది. వారికి దొరికిన జాకెట్ ఏదైతే ఉందో అది లోకల్ మేడ్ కానందున ఇందులో ఎవరో అవుట్ సైడర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని పోలీసులు నిర్ధారణకు వస్తారు. అయితే నెక్స్ట్ క్లూ ఒక లోకల్ గైడ్ ద్వారా పోలీసులకు లభిస్తుంది. ఆల్బర్ట్ అనే గైడ్ చెప్పిన దాని ప్రకారం అతను ఈ జంటను ఇంకా 3 వ్యక్తులతో వెళ్ళడం గమనిస్తాడు. 2 రోజుల తర్వాత పోలీసులు 4 అరెస్ట్ చేస్తారు. సోనం కూడా నెక్స్ట్ డే ఉత్తరప్రదేశ్లోని ఒక డాబా దగ్గర పోలీసులకు సరెండర్ అవుతుంది. ఇది యాక్చువల్గా జరిగిన ఇన్సిడెంట్. ఇప్పుడు మీకు అరెస్ట్ అయిన వారి దగ్గర నుంచి తీసుకున్న ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారం ఏం జరిగిందో 1 by 1 చెప్తాను. రాజా రఘువంశీ సోనం మే 20న ఇండోర్ వదిలి బయలుదేరుతారు. వారిద్దరూ 21వ తారీఖున షిల్లాంగ్ చేరుకుంటారు. మే 23న వారిద్దరూ ట్రెక్కింగ్ చేసి ఒక వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తారు. అదే రోజు మధ్యాహ్నం సోనం చివరిసారిగా ఫోన్లో మాట్లాడుతుంది. ఆ తర్వాత వారిద్దరు మొబైల్ స్విచ్ ఆఫ్ అవుతాయి. తర్వాత వారిద్దరూ కనపడకుండా పోతారు. మే 23 నుండి జూన్ 2 వరకు వారికి ఏమైందో ఎవరికీ తెలియదు. జూన్ 2వ రోజు రాజా రఘువంశీ మృతదేహం దొరుకుతుంది. అయితే మొదటిసారి మిస్సింగ్ రిపోర్ట్ మర్డర్ కేసుగా మారిపోతుంది. రాజా రఘువంశీ మృతదేహం దొరుకుతుంది కానీ సోనం ఎక్కడనే ప్రశ్న తలెత్తుతుంది. సోనం కోసం సర్చ్ కొనసాగుతుంది. సర్చ్ స్టార్ట్ అయినాక 2 వారాలు గడుస్తాయి. అప్పటికే ఇంకా సోనం ఎక్కడుందో కూడా తెలియదు. అయితే ఆమె జూన్ 9వ తారీఖున రాత్రి గాజీపూర్లోని ఒక డాబా దగ్గర సరెండర్ అవుతుంది. అయితే ఇక్కడ అనుమానం ఏమొస్తుందంటే మే 23 రాజా రఘువంశీ చనిపోయినప్పటి నుంచి జూన్ 9 వరకు సోనం అసలు ఎక్కడుంది? సోనం కిడ్నాప్ కాలేదు, ఆమెకి ఏమీ జరగలేదు. అయితే మరి ఆమె ఇన్ని రోజుల నుంచి ఎక్కడున్నట్టు? 3 సుపారీ కిల్లర్స్ని ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ విచారణ ఆధారంగా లభించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మే 23 నుండి జూన్ 9 వరకు జరిగిన కథంతా మొత్తం బయటపడుతుంది. మే 23న రాజా రఘువంశీ హత్య సమయంలో సుపారీ కిల్లర్స్ అతన్ని హత్య చేసిన తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతారు. అక్కడ నుండి వారు గువాహటి చేరుకుంటారు. గువాహటి నుండి యూపీ మార్గంలో ఇండోర్కి వెళ్తారు. అయితే సోనం ఎక్కడున్నట్టు? ఆ సమయంలో రాజా రఘువంశీ హత్య సమయంలో మధ్యాహ్నం 1:30 గంటలకు రాజా రఘువంశీ వాళ్ళ మదర్ సోనంకి ఫోన్ చేస్తుంది. అప్పుడు సోనం ఆమెతో మాట్లాడిన తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆమె షిల్లాంగ్ నుండి గువాహటికి బై రోడ్ చేరుకుంటుంది. గువాహటి చేరుకున్నాక అప్పటికే ట్రైన్ టైమింగ్స్ కనుక్కున్న ఆమె గువాహటి నుంచి ఇండోర్కి ట్రైన్ ఎక్కుతుంది. మే 25న సోనం ఇండోర్ చేరుకుంటుంది. అయితే మే 25 వరకు సోనం రాజా మిస్సింగ్ స్టోరీ మీడియాలో పెద్దగా ప్రచారం కాలేనందున ఆమెను ఎవరు గుర్తుపట్టరని చెప్పి ఆమె ఇండోర్కి రావడం సేఫ్ అనుకుంటుంది. అయితే వారి 2 ఫోన్లు మే 23న స్విచ్ ఆఫ్ అవడంతో మే 26వ తేదీ రోజు సోనం మరియు రాజా కుటుంబ సభ్యులు మేఘాలయకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. రిపోర్ట్ ఫైల్ అయిన వెంటనే ఈ వార్త జాతీయ మీడియాకు చేరుకుంటుంది. జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం కనబడ్డప్పుడు అంటే హనీమూన్ ట్రిప్కు షిల్లాంగ్ వెళ్ళిన ఇద్దరిలో ఒకరి మృతదేహం కనబడ్డప్పుడు వెంటనే అన్ని మీడియా సంస్థలు ఈ కథపై దృష్టి సారిస్తాయి. వారి ఫోటోలు మొదటిసారిగా ప్రచురింపబడతాయి. జూన్ 2 తర్వాత ఈ కథ వైరల్ అవుతుంది. మే 25న సోనం ఇండోర్ చేరుకున్న తర్వాత ఇండోర్లో ఆమె ప్రేమికుడైన రాజ్ కుష్వాతో కలుస్తుంది. అయితే అతను సోనంని తన ఇంటి నుంచి దూరంగా వేరే చోట ఒక అద్దెలు తీసుకుంటాడు. అది అతని ఫ్రెండ్ ఇల్లు అయి ఉంటుంది. అతను సోనంను ఆ ఇంట్లో ఉంచుతాడు. కానీ అతను ఆమెతో కలిసి ఉండడు. ఎందుకంటే రాజా రఘువంశీ సోనం కోసం పోలీసులు వెతుకుతున్నారు కనుక అతను సోనం ఇంటికి వెళ్ళి ఆమె తండ్రిని కలుస్తాడు. ఎవరికీ అనుమానం రాకుండా అందరి మధ్యలో ఉంటాడు. కానీ ఈ వార్త వైరల్ అయిన వెంటనే సోనం ఇంకా రాజ్ కుష్వా ఇద్దరు భయపడతారు. సోనం కోసం సర్చ్ షిల్లాంగ్లో కొనసాగుతుండగా జాతీయ మీడియా, సోషల్ మీడియా అన్నీ ఈ వార్తతో నిండిపోతాయి. ఎవరైనా ఆమెను ఇండోర్లో చూసిన వెంటనే గుర్తుపట్టే అవకాశం ఉంది కనుక వారి నెక్స్ట్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది. రాజ్ కుష్వా తన స్నేహితుని కారులో సోనంని ఇండోర్ నుండి బయటకు పంపిస్తాడు. రాజ్ కుష్వాకి యూపీలో బంధువులు ఇంకా పర్చేసులు ఉన్నందున అక్కడ ఆమెను వివిధ ప్లేస్లో ఉంచుతాడు. ఆ సమయంలో ఆమె దగ్గర మొబైల్ లేదు కానీ ఆమెకు సీక్రెట్ నెంబర్తో రాజ్తో కాంటాక్ట్లో ఉంటుంది. షిల్లాంగ్లో సర్చింగ్ కొనసాగుతుండగా రాజా రఘువంశీ బాడీ దొరుకుతుంది. రాజా గురించి వార్తలు హెడ్లైన్లు రాగానే మేఘాలయ పోలీసులపై ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. అయితే మేఘాలయ పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడ నుండి వారు సీసీటీవీ ఫుటేజ్ను చెక్ చేయడం ప్రారంభిస్తారు. మే 23న మధ్యాహ్నం రాజా రఘువంశీ ఫేస్బుక్లో ఒక పోస్ట్ ఉంటుంది. అందులో మాది 7 జన్మల బంధం అని రాసి ఉంటుంది. అప్పుడు దర్యాప్తు కొనసాగుతుండగా మేఘాలయ పోలీసులు వారిద్దరి కోసం వెతకడం ప్రారంభిస్తారు.
వారి ఇన్వెస్టిగేషన్లో ఒక విషయంపై ఆశ్చర్యపోతారు. ఎందుకంటే రాజా రఘువంశీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేవాడు, కానీ సోనం తన సోషల్ మీడియాలో ఒక్క ఫోటో కూడా షేర్ చేయలేదు. మేఘాలయ పోలీసులకు ఇది చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా కొత్త దంపతులు హనీమూన్కి వెళ్ళినప్పుడు వారి ఫోటోలు వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో షేర్ చేస్తుంటారు. కానీ మేఘాలయ పోలీసులు గమనించింది ఏంటంటే రాజా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు, కానీ సోనం ఒక్క ఫోటో కూడా చేయలేదు. మొదటిసారిగా అక్కడ వారికి డౌట్ వస్తుంది. ఆ తర్వాత దర్యాప్తు కొనసాగుతుండగా జూన్ 2వ తేదీన రాజా రఘువంశీ మృతదేహం లభ్యమవుతుంది. దాంతో పోలీసులు దర్యాప్తు యాంగిల్ని చేంజ్ చేసుకుంటారు. యాక్చువల్గా 26వ తారీఖున వాళ్ళిద్దరూ మిస్ అయినప్పుడు మేఘాలయ పోలీసులు వారి కాల్ డీటెయిల్స్ని చెక్ చేయాల్సింది. కానీ కొద్దిగా లేట్గా రాజా మృతదేహం దొరికిన తర్వాత వారి కాల్ డీటెయిల్స్ బయటకు వస్తాయి. అయితే ఈ కాల్ డీటెయిల్స్ వచ్చినాక సోనం కాల్ రికార్డ్స్ చెక్ చేస్తే అందులో మే 23న 2 గంటల ప్రాంతంలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు సోనం ఆమె కుటుంబ సభ్యులకు కాకుండా వేరే 2 నంబర్లతో రెగ్యులర్గా కాంటాక్ట్ చేసింది. అందులో ఒక నంబర్ లోకల్ నంబర్ మేఘాలయకు సంబంధించింది, ఇంకొక నంబర్ ఇండోర్కు సంబంధించిన రాజ్ కుష్వాది. ఆ తర్వాత పోలీసులు ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించడం మొదలు పెడతారు. అది కొంచెం అడవి ప్రాంతమే ఉంటుంది కనుక దగ్గరలో ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్ దొరకవు. అయితే 10 కిలోమీటర్ల దూరంలో ఒక సీసీటీవీ ఫుటేజ్లో సోనం కనిపిస్తుంది. సోనంతో పాటు 3 వ్యక్తులు కూడా కనిపిస్తారు. అది 23వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో దొరికిన ఫుటేజ్. మేఘాలయ పోలీసుల ప్రకారం రాజా రఘువంశీని మధ్యాహ్నం 12:30, 1:30 మధ్యలో చంపి ఉంటారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ దొరికిన తర్వాత పోలీసులు ఇంకా ఒక 40 సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తారు. అందులో కూడా సోనం మరియు ఆ 3 వ్యక్తులు కొద్ది దూరంలో ఉండడం గమనిస్తారు. కానీ 23న ఫుటేజ్లో సోనం ఇంకా ఆ 3 వ్యక్తులు పక్కపక్కన నిలబడి ఉంటారు. అయితే పోలీసులు ఆ 2 నంబర్లను ట్రేస్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పటికే ఆ 2 నంబర్లు కూడా ఇండోర్లో ఉన్నట్టు గమనిస్తారు. అప్పుడు మేఘాలయ పోలీసులు ఇండోర్ పోలీసులకు ఈ ఇన్ఫర్మేషన్ అందిస్తారు. అప్పటి వరకు సోనం మిస్సింగ్ కేసుపై ఆమె కొరకు సర్చ్ చేస్తుండగా అది ఒక్కసారి టర్న్ తీసుకుని సోనం ఈ మర్డర్ కేసులో ప్రైమ్ సస్పెక్ట్ అయిపోతుంది. అయితే మేఘాలయ పోలీసులకి రాజాని హత్య చేయడంలో అతని వైఫ్ సోనం ప్రమేయం ఉన్నట్టు అర్థమవుతుంది. ఇండోర్ పోలీసులకి ఈ ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే వారు రిపోర్ట్ ఫైల్ చేసుకుని ఒక్కొక్కరిగా రాజ్ కుష్వాని మరియు ఆ 3 సుపారీ కిల్లర్స్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినాక వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మే 23వ తారీఖున ఈ 3 సుపారీ కిల్లర్స్ రాజా మరియు సోనంతో ఫ్రెండ్షిప్ చేసినట్టు నటిస్తారు. ఆ తర్వాత 5 కలిసి ఆ వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తారు. చుట్టుపక్కల ఎవరూ లేని ప్రదేశం కనుక ఆ 3 గువాహటిలో కొన్న పదునైన కత్తిని వారితో పాటు తీసుకెళ్తారు. సోనం రాజాకి కొద్ది దూరంలో ఉంటుంది. వారు 3 రాజాకి దగ్గరగా వెళ్తారు. అదే సమయంలో సోనం వారితో హిట్ హిమ్ అని గట్టిగా అరుస్తూ చెబుతుంది. ఆ మాట వినగానే అందులోంచి ఒకడు ఆ పదునైన కత్తిని తీసి రాజా తల వెనుక వైపు, ఆ తర్వాత ముందు వైపు కూడా దాడి చేస్తాడు. అతడు కత్తితో దాడి చేసినప్పుడు ఆ రక్త మరకలు అతని జాకెట్ మీద కూడా పడతాయి. దాంతో అతను ఆ జాకెట్ వేసుకుని ముందుకు పోలేడు కనుక ఆ జాకెట్ని విప్పి అక్కడే పడేస్తాడు. అతడు జాకెట్ విప్పి పడేసిన తర్వాత సోనం ఆమె వేసుకున్న రెయిన్ కోట్ని తీసి అతనికి ఇస్తుంది. అతడు ఆ రెయిన్ కోట్ వేసుకున్న తర్వాత దానిపై కూడా కొన్ని రక్త మరకలు ఉన్నట్టు గమనిస్తాడు. రెయిన్ కోట్ పై రక్త మరకలు ఉండడం ఆధారంగా మనకి ఏమర్థమవుతుందంటే సోనం రాజా రఘువంశీకి దూరంగా కాదు దగ్గరలోనే నిలబడి ఉన్నట్టు అర్థమవుతుంది. ఆ తర్వాత వారిద్దరు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. రెయిన్ కోట్ మీద రక్తం మరకలు ఉండడంతో పోలీసులను తప్పుదారి పట్టించడానికి 6 కిలోమీటర్ల దూరంలో ఆ రెయిన్ కోట్ను పడేస్తారు. అయితే ఆ రోజే ఆ 3 సుపారీ కిల్లర్స్ అక్కడ నుండి గువాహటికి వెళ్ళి అక్కడ నుండి వారి స్థలాలకు వెళ్ళిపోతారు. అదే రోజు రాత్రి సోనం కూడా బయలుదేరి ఇండోర్కి వెళ్ళిపోతుంది. అయితే ఇది ఆ రోజు అక్కడ జరిగిన స్టోరీ. ఇంకోవైపు పోలీసులకు బ్రేక్ త్రూ ఎక్కడ దొరుకుతుందంటే రాజా, సోనం ఇద్దరు కూడా ఒక చోట స్కూటీని కిరాయికి తీసుకుంటారు. అదే చోటు నుండి ఆ 3 కూడా స్కూటీని రెంట్ తీసుకోవడానికి వస్తారు. అయితే స్కూటీని రెంట్కి తీసుకునేటప్పుడు ఐడి కార్డ్ ఇవ్వడం కంపల్సరీ అవుతుంది. అక్కడ ఒక పెద్ద పొరపాటు చేస్తారు. వాళ్ళు వారి దగ్గర డూప్లికేట్ ఐడి కార్డ్ ఏది లేనందున వారి ఒరిజినల్ ఐడి కార్డ్ని జిరాక్స్ తీసి ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో స్కూటీ రెంట్ తీసుకున్న వారి డీటెయిల్స్ బయటకు తీస్తే అందులో ఈ కిల్లర్ ఐడి కార్డ్ మరియు ఫోటో దొరుకుతుంది. అందులో అడ్రస్ ప్రకారం అడ్రస్ ఇండోర్ చెందినదే ఉంటుంది. అలా కాల్ డీటెయిల్సే కాకుండా ఈ ఐడి కార్డ్తో కూడా పోలీసులు వారి దాకా వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. అలా పోలీసులు ఒక్కొక్కరిగా 4 అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత సోనంకి వారి ప్లాన్ ఫ్లాప్ అయిందని అనిపిస్తుంది. సో ఆమె డాబా దగ్గరికి వచ్చి సరెండర్ అయిపోతుంది. ఎప్పుడైతే రాజా బాడీ దొరుకుతుందో మేఘాలయ పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఈ ఇన్వెస్టిగేషన్కి వారు ఆపరేషన్ హనీమూన్ అని పేరిస్తారు. ఎందుకంటే వారిద్దరు కూడా హనీమూన్కి వచ్చి మిస్ అయ్యారు కనుక. ఎప్పుడైతే రాజా బాడీ దొరుకుతుందో అప్పుడే మేఘాలయ పోలీసులకు సోనం మీద అనుమానం వస్తుంది. అలా ఈ 5 అరెస్ట్ కావడంతో ఈ ఆపరేషన్ హనీమూన్ ముగుస్తుంది. ఇది మొత్తం ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారం జరిగిన కథ. ఇంకోవైపు మనం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కానీ వార్తలలో కానీ వినిపించేది ఒకటి ఏంటంటే సోనం రాజ్ కుష్వాని ప్రేమించినప్పుడు రాజా రఘువంశీని వద్దని చెప్పి రాజ్ కుష్వాతో పెళ్లి చేసుకోవచ్చు కదా అనేది. అయితే రాజా రఘువంశీ వారి ఫ్యామిలీ నుంచి ఒక విషయం తెలుస్తుంది. రాజా రఘువంశీ మరియు సోనం ఇద్దరు కూడా మాంగ్లిక్ అని.
ఇద్దరు మాంగ్లిక్లు పెళ్లి చేసుకుంటే ఇబ్బంది లేదు, కానీ ఒక మాంగ్లిక్ వేరే వారితో పెళ్లి చేసుకుంటే అది మంచిది కాదు అని, ఒకరి ప్రాణం కూడా పోవచ్చు అనేది నమ్ముతారు. అయితే ఎప్పుడైతే సోనం మరియు రాజా రఘువంశీ పెళ్లి ఖాయమవుతుందో అప్పుడు సోనం ఏం ప్లాన్ చేస్తుందంటే అతనితో పెళ్లి చేసుకున్నాక ఆమెకున్న దోషం పోయి ఆ తర్వాత హాయిగా ప్రేమికుడైన రాజ్ కుష్వాని పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడు ఏమీ ఇబ్బంది ఉండదు. అదే ఆలోచనతో ఆమె పెళ్లి ఒప్పుకుంటుంది. పెళ్లి తర్వాత రాజాని హతమార్చాలనే ప్లాన్ ఆమె మైండ్లో మొదటి నుంచే ఉంది. వారిద్దరి వివాహం మే 11 రోజు జరుగుతుంది. 11, 12, 13 తేదీలో ఆమె అత్తగారింట్లో ఉంటుంది. ఆ తర్వాత పుట్టింటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత 18వ రోజు షిల్లాంగ్కి హనీమూన్కి టికెట్స్ బుక్ చేశానని రాజాతో చెప్తుంది. 20 మే రోజు సోనం ఆమె పుట్టింటి నుంచి ఇండోర్ ఎయిర్పోర్ట్కి వస్తుంది. రాజా రఘువంశీ కూడా వారి ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వస్తాడు. ఇద్దరు కలిసి ఫ్లైట్లో గువాహటికి వెళ్తారు. ఆమె కేవలం 3 రోజులే అత్తగారింట్లో ఉంటుంది. అక్కడ నుండి పుట్టింటికి వెళ్ళినాక రాజ్ కుష్వాన్ కలుస్తుంది. అక్కడ వారిద్దరు కలిసి ఈ మొత్తం ప్లాన్ చేస్తారు. 14, 15, 16 ఈ 3 రోజుల్లో మొత్తం ప్లాన్ చేసి 17వ రోజు ముగ్గురు సుపారీ కిల్లర్స్ని మేఘాలయ పంపిస్తారు. సోనం ఆలోచన ఏంటంటే రాజా రఘువంశీని పెళ్లి చేసుకున్నాక ఆమె దోషం తప్పిపోయాక అందులో రాజా రఘువంశీ మరణం తర్వాత ఆమె విధవ అయిపోతుంది. కనుక ఎవరు ఆమెని పెళ్లి చేసుకోరు. కనుక రాజ్ కుష్వా ముందుకు వచ్చి పెళ్లి చేసుకుంటానంటే వారి కుటుంబ సభ్యులు ఎవరు దానికి అభ్యంతరం చెప్పరు అని అనుకుంది. కానీ ఆమె అనుకున్నది మొత్తం తలకిందులైంది. పెళ్లి చేసుకున్న భర్తను చంపేసుకుంది. ప్రియుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఇప్పుడు ఆమె కూడా హత్య నేరం కింద పోలీస్ కస్టడీలో ఉంది. అయితే ఇదంతా చేసి ఆమె ఏమి సాధించింది? తప్పు చేసిన ప్రతి ఒక్కరూ తమ తప్పు పట్టుబడలే అనుకుంటారు. కానీ నిజాన్ని ఎంత కప్పిపెట్టినా నిజం నిప్పు లాంటిది అంటారు. అది ఎప్పటికైనా బయటకు వస్తుంది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి.